మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సావిత్రిబా పూలే 195వ జయంతోత్సవాల సందర్భంగా గొప్ప సంఘ సంస్కర్త గారికి నివాళులు అర్పిస్తూ ఈనాటి మీడియా సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం. బీసీలకు బీసీ రక్షణ చట్టం కావాలన్న ప్రధాన డిమాండ్తో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారికి, అలాగే వేదికపై ఉన్న విద్యార్థి నాయకులు సతీష్, అలాగే రామ్దేవ్, సుప్రజ, మిగతా నాయకులందరికీ కూడా పృథ్వీ అందరికీ పేరు పేరున శుభావందనాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులారా, ఆర్ కృష్ణ గారు సుదీర్ఘ కాలం పాటు చేసిన ఉద్యమాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లు రూపొందించడం జరిగింది. అది అతి త్వరలోనే చట్టంగా రూపొందుతుంది. మరి ఆ సందర్భంగా ఇక్కడ కూడా కృష్ణ గారు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలకు ఎస్సీ ఎస్టీల మాదిరిగా వేధింపుల నుంచి రక్షణ ఉండడానికి బీసీ రక్షణ చట్టం కావాలన్న ఉద్యమంతో ముందుకెళ్తున్నారు. మరి ఆ సందర్భంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ బీసీల కొరకు ప్రత్యేకంగా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 2.5 కోట్లకు పైగా ఉన్న బీసీలు, 130 కులాలకు పైగా వివిధ వర్గాలుగా ఉన్న బీసీలకు కులాల పేరుతోటి అణిచివేత, వివక్ష, దాడులు, అవమానాలు జరుగుతున్న సందర్భం మీరు చూస్తే, మొన్న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో కమిషన్, బీసీ కమిషన్ రాష్ట్ర పర్యటన చేసినప్పుడు దాదాపుగా గ్రామాలలో ప్రత్యేకంగా కుల వివక్ష గురించి మాకు రక్షణ కావాలని చెప్పేసి కొన్ని వేల విజ్ఞాపనలు వచ్చినాయి. మరి బీసీ కమిషన్ వాటన్నిటినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. బీసీలను మీరు చూస్తే గ్రామాలలోనే కాదు పట్టణాలలో కూడా కులం పేరుతో దూషించడం, కొన్ని కార్యక్రమాలకి రాకుండా చేయడం, దాడులు చేయడం, కులం పేరుతో తిట్టడం, రకరకాల అవమానాలను, వివక్షలను ఎదుర్కొంటున్నాం. మరి ఇలాంటి వాటి నుంచి బీసీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి కులానికి, ప్రతి వర్గానికి కూడా రాజ్యాంగం రూపొందించిన సమానత్వపు హక్కు, ఈ సమాజంలో గౌరవంగా బ్రతికే హక్కు ఉంటుంది. మరి అలాంటి గౌరవంగా బ్రతికే హక్కుకు భంగం కలిగినప్పుడు కులం పేరుతో రకరకాల అవమానాలు జరుగుతున్న సందర్భాలు కాబట్టి తెలంగాణలో బీసీ రక్షణ చట్టం కావాలన్న ప్రధాన డిమాండ్ను మేము వేదిక ద్వారా చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ముసాయిదా బిల్లును రూపొందించడం జరిగింది. ఆ ముసాయిదా బిల్లు ప్రకారం బీసీ వర్గాలకు ఎవరైనా సరే కులం పేరుతో దూషించిన, ఇతరత్ర ఇబ్బందులు కలిగించిన, అవమానించిన, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో అణచివేతకు గురి చేసిన మినిమం కనీసం 6 సంవత్సరాల నుంచి 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష, అలాగే అలాంటి కేసుల్లో బెయిల్ రాకుండా, అంటే ముందస్తు బెయిల్ లేకుండా చట్టాన్ని రూపొందించడం జరిగింది. అలాగే జిల్లాకు ఒక ప్రత్యేక బీసీలను రక్షించడానికి, బీసీల పైన ఏర్పడే అట్రాసిటీ కేసుల్ని పరిష్కరించడానికి ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరి అలాంటి వాటిలలో ఇతర వర్గాల నుంచి వచ్చే ఒత్తిళ్లు కానీ, దాడుల నుంచి ఒకవేళ రెండోసారి జరిగితే వాళ్ళకి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా వాళ్ళు ఆ బిల్లులో రూపొందించడం జరిగింది. అన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి బిల్లు అయితే నిన్న మేము కూడా పరిశీలించాం. చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా ఉంది. మరి అతి త్వరలోనే గవర్నర్ గారి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్లో ఆ బిల్లు చట్టంగా రూపొందుతుంది. మరి మేము ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణలో బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షతని, అణచివేతల్ని, దాడుల నుంచి రక్షణగా మాకు కూడా ఇక్కడ బీసీ రక్షణ చట్టం కావాలని చెప్పి చెప్తున్నాం.
మరి ఇప్పుడు ప్రతి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలను కూడా 2.5 కోట్ల బీసీల తరఫున మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ బీసీ రక్షణ చట్టం సంబంధించి ముసాయిదా బిల్లును వీళ్ళని త్వరగా రూపొందించాలని చెప్పేసి, అలాగే బీసీ కులగణన చేస్తున్న సందర్భంలో బీసీ కమిషన్కి వచ్చిన విజ్ఞప్తుల ద్వారా మీ దగ్గరికి వచ్చిన ఫిర్యాదులను బట్టి సామాజిక స్థితిగతులను బట్టి కూడా ఆ చట్టాన్ని బలంగా రూపొందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా తెలంగాణలో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలలో 42% రిజర్వేషన్ల కోసం మీ అందరికీ తెలిసిందే జాతీయ బీసీ సంక్షేమ సంఘం సుదీర్ఘకాలంగా 42% రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. మరి దానిలో భాగంగా సర్పంచులకు 42% ఇచ్చే సందర్భంలో కోర్టులు అడ్డంకి వచ్చినాయి, న్యాయపరమైన ఇబ్బందులు వచ్చినాయి. మేము జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్ల ముందుకు వెళ్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పిన సందర్భం మీ అందరికీ తెలిసింది. మరి అవన్నింటిని పక్కన పెట్టి నిన్న మొన్న ప్రభుత్వ వర్గాల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ఈ నెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ముందుకెళ్దామని చెప్తున్నారు. ఆల్రెడీ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలోకి దొక్కి న్యాయస్థానాల పేరు చెప్పి 42% ఎగ్గొట్టి గత ప్రభుత్వాలు ఇచ్చిన 23% కూడా కాదని 17%కే కుదించి బీసీల గొంతు కోసి నమ్మించి మరి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా 42% కాదని దాన్ని అమలు చేయకుండా వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఈ విషయం పైన చర్చించాలని, ఈ అంశాన్ని లేవనెత్తాలని, 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇతర పెండింగ్ లో ఉన్న ఎన్నికలకు ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బీసీల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే వెంటనే బీసీ రక్షణ చట్టం ఇంప్లిమెంట్ చేయాలి. దోపిడి, పీడన, వివక్ష, అసమానత గురైతున్న జాతుల్లో చైతన్యం నింపడానికి, భయం లేకుండా ఈ సమాజంలో మెలగడానికి బీసీ రక్షణ చట్టం ఇంప్లిమెంట్ చేయాలి. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ బీసీ రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. వారికి బీసీ విద్యార్థుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వానికి మీరు ఎన్నికల వాగ్దానాలు ఇచ్చారు, బీసీల హక్కులు కాపాడతామని చెప్పినారు. అదే విధంగా బీసీ రక్షణ చట్టం ఇంప్లిమెంట్ చేయాలి. బీసీ రక్షణ చట్టం ఎందుకని బీసీలకు ఒక సందేహం ఉండొచ్చు. భయం లేకుండా సమాజంలో చిన్న కులాలైనటువంటి ప్రతి ఒక్క కులానికి న్యాయం దక్కాలంటే బీసీ అల్ట్రాసిటీ చట్టం తప్పకుండా రావాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అసెంబ్లీ సెక్షన్ లోనే వెంటనే అసెంబ్లీలో, మండలిలో బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఎంబటే ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. 79 ఏళ్ల భారతదేశంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ఇకనైనా ఈ ప్రభుత్వం వెంటనే బీసీలకు ఒక రక్షణ కల్పించే విధమైనటువంటి చట్టాన్ని తేవాలి. అలాగే ప్రతి జిల్లాలో ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆర్ కృష్ణన్న ఆనాడు కొట్లాడి అంచెలంచెల ఉద్యమాలతో సర్పంచ్ ఎలక్షన్ లో మొదట్లో 20% రిజర్వేషన్ పెట్టించిండు. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున రిజర్వేషన్ పెట్టించిన ఘనత ఆర్ కృష్ణ అన్నది. ఈ ప్రభుత్వం అన్న ఎన్నికల వాగ్దానంలో ఏమని చెప్పింది? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. సర్పంచ్ ఎలక్షన్ లో అది సాధ్యం కాలేదన్నది. మళ్ళా మీరే చెప్పినారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ తో పోతామని చెప్పినారు. నిన్న మన జరిగిన అసెంబ్లీ సెక్షన్ లో ఎలక్షన్లు పెడతారా అనడం ఎంత వరకు ఈ ప్రభుత్వానికి సమంజసమని మేము అడుగుతున్నాం. బీసీలను కేవలం ఓట్లేసి యంత్రాలుగానే చూస్తున్నారు తప్పే రాజ్యాధికారంలో వాటాదారులుగా చూస్తలేదు ఈ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రానున్నది బీసీ రాజ్యం. ఈ బీసీ రాజ్యంలో తప్పకుండా అన్యాయానికి తావుండదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధున్నా మీరు ఎన్నికల వాగ్దానంలో ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. మీరే ఇచ్చినారు కామారెడ్డి డిక్లరేషన్ 48 అంశాలతో కూడినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేసి ప్రతి బీసీకి న్యాయం చేకూరే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలి. మీరే చెప్పినారు బీసీలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాని చెప్పినారు. ఎక్కడ వినదని చెప్పి మేము అడుగుతున్నాం. ఇలా బీసీ పిల్లలు చదువుకుంటా అంటే స్కాలర్షిప్లు ఇవ్వరు, ఇలా బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వరు. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం అన్యాయానికి
ఎగబడ్డదంటే న్యాయం చేయాల్సిన ప్రభుత్వం అన్యాయానికి ఎగబడితే ఇక ప్రజలు ఎక్కడ మొరు పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధున్నా మరి పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా బీసీల కోసం తాపత్రయపడుతారో అక్కడ ఏ విధంగా మరి బీసీలకు పదవులు ఇస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని చూసాను. ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. మీరే చెప్పినారు బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన మంత్రివర్గంలో 50% కల్పించినారా? మీరు ఎమ్మెల్యే ఎంపీలలో 50% రిజర్వేషన్ కల్పించినారా? ఎక్కడ ఇచ్చినారో మేము అడుగుతున్నాం. ఆఖరికి కార్పొరేషన్ చైర్మన్లలో ఇట్లా బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం బీసీల పైన చిత్తశుద్ధి లేదు. బీసీ సమస్యలు అంటే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉంది. ఇలా బీసీల మీద రాజకీయం చేస్తే తగదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 2.5 కోట్ల ప్రజలకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో అంతిమంగా మరి ప్రజలే గెలుస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి తప్పకుండా వెంటనే బీసీ రక్షణ చట్టం ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఈ దోపిడీ పీడన వివక్ష అసమానత జరుగుతున్నటువంటి ఈ సమాజంలో బీసీలు తలెత్తుకొని ముందుకు పోవాలంటే బీసీ రక్షణ చట్టం తప్పకుండా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమైన ఇక ఊకునే లేదు. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ మెడలు వంచైనా సరే బీసీల హక్కులు కాలరాస్తంటే కొట్టెల కూడా రోజులు వస్తాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బీసీ సమస్యలను వెంటనే పరిష్కరించి బీసీ రక్షణ చట్టం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రంలో రక్షణ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది బీసీల కోసానికి. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మీరు అమలు చేస్తామని హామీలు ఇస్తారు, హామీలు మాత్రం గంగల పాలయ్యేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ ఇక్కడ కూడా పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే రక్షణ చట్టం ఏర్పాటు చేసిరో ఇక్కడ కూడా ఈరోజు గ్రామాలలో చూసుకున్నట్లయితే ఆయనని రెడ్డి ఆయన వెల్మాయనేమో రెడ్డి గారు దొరగారు అని పిలుస్తారు. కానీ అదే బీసీలని మల్లిగా ఎల్లిగా పుల్లిగా అని వాళ్ళని కనీసం గౌరవించకుండా గౌరవం లేని భాషతోటి దుర్భాషతోటి అనేక విధాలుగా బీసీ కులాలని అనేక విధంగా వాళ్ళని అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా పిలుస్తారు. కాబట్టి 100% మన తెలంగాణ రాష్ట్రంలో రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. కృష్ణన్న గారు ఎన్నోసార్లు చెప్పారు రక్షణ చట్టం బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి, దానికోసానికి మేము ఎక్కడి వరకైనా వస్తాం. పాత ముఖ్యమంత్రులకు కూడా కృష్ణన్న గారు తెలియజేయడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పుకొని కృష్ణన్న చెప్పినావు విని దాన్ని సులువుగా అసెంబ్లీలో పాస్ చేసి రక్షణ చట్టం కృష్ణయ్య గారు చెప్పారు బీసీల కోసానికి రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కూడా బీసీల మీద ప్రేమ ఉంటే నిజంగా ధర్మంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే సౌతి తల్లి ప్రేమ కాకుండా మీ మనసుల నుంచి ప్రేమ ఉంటే రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చేస్తున్నాం. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే మీరు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామన్న బీసీలకు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిరు మా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి. కానీ పంచాయతీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇయ్యలేదు, 17% కూడా ఇయ్యలేదు. కానీ జనరల్ సీట్లలో మా బీసీ సంఘాల నుంచి మీ కాంగ్రెస్ ప్రభుత్వం రెట్లను ఓడగొట్టి 52% జనరల్ సీట్లలో బీసీలను గెలిచామంటే కారణం టైగర్ ఆర్ కృష్ణన్న గారి పోరాట ఫలితం అని సగర్వంగా చెప్తున్నాం మేము. ఎందుకంటే కృష్ణన్న గారు మా బీసీ సంఘాల 33 జిల్లాల అధ్యక్షులకు ఒకటే చెప్పారు, ప్రతి గ్రామంలో మన బీసీ సంఘాల నుంచి పోటీ చేయాలి, గెలిపించాలని చెప్పారు. పోటీ చేసినాం, కాంగ్రెస్ పార్టీ రిబల్ గా చేసినాం. మేము బీసీ సంఘాల నుంచే రిబల్ గా చేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టినాం ఎక్కడికక్కడ సర్పంచులల్లా. అంటే బీసీల సత్తా ఏందో చూపించినాం. బిడ్డ నువ్వు ఇయ్యకుంటేంది మేమేం గెలిచొస్తామని 52% గెలిచినాం ఈ రోజు. అది ఓరి కారణం వన్ అండ్ ఓన్లీ టైగర్ ఆర్ కృష్ణ గారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు గ్రామాలలో గెలిచిన సర్పంచులందరూ కృష్ణన్న గారి దగ్గరకు వచ్చి బీసీ సంఘాల లీడర్లను తీసుకొచ్చి అనా మేము గెలిచినాం సర్పంచులు అంటే కృష్ణన్న బాగా సంబరపడుతున్నారు. ఎందుకంటే మేము మాకు రిజర్వేషన్లు ఇవ్వకపోయినా కానీ మీకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు గెలిచి చూపిస్తున్నాం. అదే విధంగా మీరు 3000 కోట్ల కోసం పంచాయతీ ఎన్నికలు నిర్వహించారుగా రేవంత్, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముద్దు మీద వాత పెట్టింది. బిడ్డ మీరు 2 ఏళ్లకెళ్ళి జాప్యం చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇయ్యలే అనే
క్లియర్ కట్ గా మీకు ఈ రోజు 3,000 కోట్లు కూడా పోయినాయి. అదే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే ఈ రోజు నువ్వు రేపు మీ గవర్నమెంట్ కూడా అవుతూ, కానీ ఈ రోజు ఊర్లలో మీ ఎమ్మెల్యేలని మంత్రులను కూడా తిరగలిస్తలేదు. ఇది ఒక భాగం పెడితే రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికలలో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కానీ 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం ఇంతకంటే దారుణంగా అసలు గుర్తించలేని స్థాయికి పోతుందని ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డికి. మీరు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే బిడ్డ మేము కోర్టులకు వేస్తామని చెప్పినా గానీ కోర్టుని ధిక్కరించే మీరు ఎన్నికలు జరిపారు పంచాయతీ. కానీ రేపు ఎన్నికలు ఏ విధంగా చెప్తారో మేము చూస్తా ఉన్నాం. కృష్ణన్న గారు ఒకటే చెప్తారు, కృష్ణన్న గారు మీరు ఎన్నికలు జరిపినా గానీ బీసీ రెబల్గా నిలబెట్టి మీ ప్రభుత్వాలని మీ పార్టీలని లేకుండా ఈ రోజు గ్రామాలలో ఆచరించకుండా బీసీల కోసానికి ఏ విధంగా అయితే మన సర్పంచ్ ఓట్లేసిరో రేపు మున్సిపల్ ఎంపీడీసీ జెడ్పీడీసీ అదే విధంగా జరుగుతుంది. రిజర్వేషన్ ఇస్తారా లేకపోతే మీరు చేస్తారా అనే దగ్గరికి వస్తుందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మంచి మాటతో చెప్తే వినకపోతే కర్రలు కాల్చి ఊర్లలో ఒక్కొక్కరికి వాతలు పెడితే ఊర్లలో ఉన్న రెడ్లు లక్షలు ఖర్చు పెట్టినా గానీ బీసీ సంఘాలు ₹1 ఖర్చు పెట్టకుండా ఈ రోజు సర్పంచ్లుగా గెలిచిరంటే కృష్ణన్న గారు ఎంత పోరాటం చేసి ఎంత చైతన్యం చేసి బీసీలలో చైతన్యం చేయడం వల్లే ఈ రోజు సర్పంచ్గా గెలిచిరని నేను సమూహంగా చెప్తున్నాను. అందుకనే బీసీలందరూ ఏకతాటిగా రేపు వచ్చేది బీసీల రాజ్యం. ఆ రాజ్యంలో బీసీల ముఖ్యమంత్రి అవుతారో దీనికి ప్రభుత్వాన్ని కదిలించే వ్యక్తే టైగర్ ఆర్ కృష్ణన్న గారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గుజ్జ సత్యమన్న గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఓ బిల్లు తయారు చేశారు. బీసీ రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం ఎట్లుందో బీసీలో కూడా అత్యాచార నిరోధక చట్టం అక్కడ ప్రిపేర్ అవుతుంది. ఇట్లాంటి చట్టాన్ని తెలంగాణలో కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రక్షణ చట్టం చేయాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. రక్షణ చట్టం చేయాలని ప్రజల్లో చాలా బలమైన డిమాండ్ ఉంది. ఇది ప్రజలకు ఉపయోగపడేది. గ్రామీణ ప్రాంతాల లోపల అగ్రకులాలను బీసీల మీద కొందరిని పులిగొల్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి సతాయిస్తుండ్రు. కనీసం బీసీ యాక్ట్ ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడానికి వీలు ఉండదు. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండవది, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా సాహసోపేతమైన చర్య. ఈ చట్టాన్ని తెచ్చినందుకు నేను ఆయనను అభినందిస్తున్నా. ఇలాంటి చట్టాన్ని తెలంగాణలో కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా కూడా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, ఈ చట్టం రావడం ద్వారా బీసీ కులాలు ఉన్న చాలా కులాలు, హిందీ కులాలు, సాకలి, మంగలి, బుడ్బుక్కల, వంశీరాజు, కులం పేరు చెప్పడానికి వెళ్ళినందుకు కులాలు బీసీ జాతులు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి, భిక్షాటన జాతులు ఉన్నాయి, శ్రీకోణ జాతులు ఉన్న కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ రక్షణ కల్పించాలంటే రక్షణ చట్టం తేవడం ఒకటి ఉన్నాం. ఇక్కడ రక్షణ విషయం వచ్చినప్పుడు 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం దేశంలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. దేశం అంతటికీ ఈ సమస్యను విస్తరింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీసీ రక్షణ చట్టంకు ప్రభుత్వానికి 1 పైసా ఖర్చు కూడా కాదు. ఈ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తే రిజర్వేషన్లు కూడా పదులు పోతాయి. కానీ ఈ కులాలలో రక్షణ చట్టం తెస్తే ధైర్యము, ఆత్మవిశ్వాసము, మనోనిబ్బరము, సమాజంలో సజావుగా గౌరవంగా జీవించగలుగుతాం. అందుకే బీసీ రక్షణ చట్టము అవసరం ఉంది. ఎవ్రీ డే ఒక తాలూకాలో ఏదో ఒక చోట బీసీలపై దాడులు జరుగుతున్నాయి, సంచార జాతులపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు అరికట్టాలంటే
బీసీ రక్షణ చట్టం వచ్చినప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టం ఉంది, వాళ్ళ జోలికి ఎవరు ఓన్లీ బీసీల పట్లనే వాళ్ళు ఈ విధంగా జరిగిండ్రు. బీసీ రక్షణ చట్టం రావాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రెండో పాయింట్, మున్సిపల్ ఎన్నికలు రోజు ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి. మున్సిపల్ ఎన్నికలు పెడతాం, మున్సిపల్ ఎన్నికలు కానీ ఎప్పుడు పెట్టాలి? నువ్వు కోర్టులో కేసు ఉంది, 42% మాట ఇచ్చినావు, 42% పెంచినాకనే ఎన్నికలకు వాడు, లేకపోతే పెట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రశ్న లేదని హెచ్చరిస్తున్నాం. 42% రిజర్వేషన్లతో పెడితే ఎన్నికలకు పెడితే మాకు అభ్యంతరం లేదు. నేను ఏమంటాను అంటే అది నీ తరం అయ్యే పని కూడా కాదని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. మున్సిపల్ జడ్పీటీసీ మండల పరిషత్ కూడా సడన్గా పెట్టడానికి కుట్రలు మానుకోండి. అది ఇప్పుడు అనిపిస్తలేదు, భవిష్యత్తులో మీ మీద పార్టీల మీద ప్రభావం, తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తుంది. బీసీల రక్షణ చట్టం, బీసీ రక్షణ చట్టం.